అసెంబ్లీ సాక్షిగా తేల్చేద్దాం తప్పులు. తెలంగాణలో కృష్ణా నీటి పంపకాలపై మళ్లీ మాటల యుద్ధం ముదిరింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు బీఆర్ఎస్ మరణ శాసనం రాసింది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోవైపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ, చేస్తోన్న పార్టీ కాంగ్రెసే అన్నారు హరీష్ రావు. తెలంగాణలో ఓడవాని పంచాయతీ ఏదైనా ఉందంటే అది నీళ్ల పంచాయతీని. కృష్ణా జలాల్లో తెలంగాణకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్న రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 968 చెప్పిన ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలోని భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు, ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది. నదీ జలాల అంశంపై అసెంబ్లీ సమావేశాలు పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభలోనే కృష్ణా జలాల అంశాలపై ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామన్న రేవంత్ సవాల్ కు హరీష్ రావు సై అన్నారు. హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణా నది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్ ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో, ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టిండ్రో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్ళేందో పాలేందో తేలిక తప్ప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా ఎవరు అబద్ధాలు మాట్లాడుతుందో, ఎవరు నిజాలు మాట్లాడుతారో మాట్లాడడం అసెంబ్లీ మైక్ కట్ చేయాలి. మైక్ కట్ చేస్తారు మళ్ళీ కెమెరా వాళ్ళ సైడ్ పెట్టారు. మా మైక్ రోజు మంచిగా చూపితలేదు అసెంబ్లీ మాట్లాడుతున్నా మైక్ కెమెరా పెట్టాడు. పనకచెర్లపై కేంద్రంలోని బీజేపీతోనే తమ పోరాటమన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చచ్చిన పాము అన్నారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య. ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను, హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, మన నీటి కేటాయింపులను, హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్తపాతాల లోకానికి దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ అంతులేని అవినీతి చేసిందన్న రేవంత్ వ్యాఖ్యలని తప్పుపట్టారు హరీష్ రావు. ఇవాళ అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ఇవాళ కేసీఆర్ వాటర్ మ్యాన్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ విషయంలో కేసీఆర్ ఇస్ వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, నువ్వేమో వాటర్ మ్యాన్. ఇలా రాష్ట్రంలో ఎవరైనా చెప్పు. ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీని అన్నారు హరీష్ రావు.